ప్రస్తుతం మనతోటి హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోహిత రోహిత్ గారు ఉన్నారు. అసలు ఈ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే చేపట్టిన నిరసన ఉందో దానికి ఇప్పుడు సెంట్రల్ అంటే మోడీ ప్రభుత్వం తల వంచి ఆ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ తోటి రిసిగ్నేషన్ చేయించింది. ఆయన నైతిక బాధ్యతగా వహిస్తూ ఇవాళ మధ్యాహ్నం తన రిసిగ్నేషన్ని సమర్పించారు. మరి ఇక్కడ అంటే హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున తన యొక్క ర్యాలీని అయితే తీస్తూ ఉంది. మరి ఈ రిసిగ్నేషన్ తర్వాత కూడా ఎందుకు ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు, ఇంకా ఎలాంటి డిమాండ్స్ అనేవి వాళ్ళు ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ యొక్క తదుపరి చర్య ఏంటనేది అని రోహిత్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే, చెప్పండి. ఏంటన్నా అంటే ఈ ర్యాలీ తీయడానికి ప్రధాన కారణం ఏంటి? మీరు ఏదైతే చూసినారో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ ప్రాంతాల్లో మరి పోరాటం చేయడమే కాకుండా జంతర్ మంతర్లో కూడా ఏదైతే పోరాటం జరిగిందో 20 తారీఖు రోజు పార్లమెంట్ ముట్టడి ఏదైతే జరిగిందో దానిలో విద్యార్థులను విచక్షణారహితంగా ఘోరంగా మరి వాళ్ళని కొట్టడము చితకబాదడం ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ విద్యార్థులకు మద్దతుగా ఈరోజు ఈ ర్యాలీని ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అంటే ధర్మేంద్ర ప్రధాన్ రిసిగ్నేషన్ తర్వాత ఏమైనా కాంగ్రెస్ పార్టీ కొంచెం నిమ్మలపడ్డదా? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక్కటే కాదు కాంగ్రెస్ పార్టీ కోరుకునేది, ఈ దేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పోరాడుతుంది. అదే పోరాటంలో భాగంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు పదే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే 53 ఏళ్ళు పాలించింది కాంగ్రెసే, ఆ కాంగ్రెస్ పాలనలోనే విద్యా వ్యవస్థ వెనుకబడిపోయింది దేశంలో, ఇంకా మేమే వచ్చిన 15 నెలల్లో సరి చేసినామని చెప్పి మోడీ ప్రభుత్వం అంటుంది. నరేంద్ర మోదీ ఏం చెప్తున్నాడని చెప్పకండి. మీరు ఈ దేశంలో ఉన్న విద్యార్థులు ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి మీరు మైకు పెట్టి అడగండి, మీరు 2014 తర్వాత ఈ విద్యా వ్యవస్థలో జరిగినటువంటి మార్పుల ద్వారా మీరు సంతోషంగా ఉన్నారా, విద్యా వ్యవస్థ ఇంకా మెరుగుపడిందని చెప్పేసి మీరు భావిస్తున్నారా అని చెప్పేసి మీరు విద్యార్థులను పోయి ప్రశ్నిస్తే విద్యార్థులు మీకు చెప్తూ ఉంటారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని పేపర్ లీకేజ్లు జరిగినాయి, ఎన్ని లక్షల మంది కోట్ల మంది విద్యార్థుల జీవితాలు ఈరోజు రోడ్డున పడ్డాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు, వీళ్ళ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఎంతమంది విద్యార్థులు ఈరోజు మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎన్ని యూనివర్సిటీలకి వీళ్ళు ఆర్ఎస్ఎస్ వ్యక్తులను వీసీలుగా నియమించి విద్యను మొత్తము సాఫ్రనైజ్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా విద్యను కాంగ్రెస్ పార్టీ స్వార్థానికి వాడుకోవాలని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని విద్యా సంస్థల ద్వారా విద్యా వ్యవస్థ ద్వారా ప్రజలకు తీసుకెళ్లాలని ఎప్పుడు భావించలేదు. విద్యను నాణ్యంగా అందించింది కాంగ్రెస్ పార్టీ. ఆ నాణ్యతను తిరిగి విద్యలో తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది. మీరు ఇవన్నీ పాయింట్స్ కోరుకుంటా ఉన్నారు, మీ డిమాండ్స్ ఇవి, బట్ వాళ్ళు మాత్రం అంటున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పాకిస్తాన్ పార్టీ, లేకపోతే అక్కడ ధర్నా చేసిన వాళ్ళు కావచ్చు, నిరసన చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా దేశద్రోహులు, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి తెలిసింది ఏంటండి, హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ ఈ 4 తప్ప వాళ్ళు ఇంకేదైనా అజెండా మీద మాట్లాడగలుగుతారా? వాళ్ళకి వేరే అజెండా లేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ దేశాన్ని ఎట్లా అభివృద్ధి పరచాలని చెప్పేసి ముందుకు సాగింది తప్ప ఎప్పుడు కూడా మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. వీళ్ళు అధికారంలోకి రావాలంటేనే మతాల మధ్యలో చిచ్చు పెట్టాలి. ఇది దేశవ్యాప్తంగా విద్యార్థులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్క వర్గానికి చెందిన ప్రజలు కూడా గమనించారు. కాబట్టి ఇప్పుడు ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి దేశవ్యాప్తంగా ఈరోజు ప్రజలు కోరుకునేది ఒక్కటే, నరేంద్ర మోదీని గద్దెదించాలి, భారతదేశాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే ఒక విషయం అన్న ఫైనల్గా, అంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారి ఇంటిని దగ్గర నిరసన వ్యక్తం చేశారో, అంటే ఆయన ఒక ప్రతిపక్ష నేత అయి ఉండి ప్రధాని ఇంటి ముంగటి ఇట్లా చేయడం అది దేశానికే సిగ్గుచేటని బీజేపీ నాయకులు అంటూ ఉన్నారు. ఈ దేశ భవిష్యత్ అయినటువంటి విద్యార్థులను దేశ ద్రోహులుగా భావిస్తూ చితకబాది వారి రక్తాన్ని కళ్ళ చూసినాక కూడా ఈ దేశ 60% జనాభాకి మరి ప్రతినిధి అయినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రశ్నించకపోతే, ప్రజల్లోకి రాకపోతే, నరేంద్ర మోదీ మెడలు వంచకపోతే రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు ఏం ఫాయిదా? అందుకే ఈ దేశ యువతను తొక్కుతున్నారు, మోసం చేస్తున్నారు, వాళ్ళని చితకబాదుతున్నారు అని చెప్పేసి ఆవేదనతోని నరేంద్ర మోదీ ఇంటి బయట కూర్చొని ధర్నా చేసిండు. ఆ ధర్నా ప్రభావమే ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా. ఇది చూసారు కదా మోహిత రోహిత్ గారు చెప్తున్న అంశం. అంటే ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు తన యొక్క బాధ్యతను పూర్తి స్థాయిలో తాను నిర్వర్తించాడు. ఆయన ఉండి కూడా ఫాయిదా ఎందుకు ఉంటుంది, తన యొక్క కర్తవ్యాన్ని తన యొక్క బాధ్యతను తాను నిర్వర్తించాడు. అందుకే నరేంద్ర మోదీ గారి ఇంటి ఎదుట కూడా నిరసన తెలపడం చాలా స్పష్టంగా చూసినాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఇక పతనం మొదలైందనే విధంగా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ.